నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా, ఆప్ ఓటమితో కంగుతిన్న పార్టీ. అరకును వదలం, విశాఖ ఉక్కును వదలం. కాళేశ్వరంలో ముగిసిన మహాకుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంపై కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నేపథ్యంలో అతిశీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిశీ మార్లేనా రాజీనామా చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమి పాలైనప్పటికీ బీజేపీ అక్రమాలు, అవినీతిపై తాము చేస్తున్న పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. 8 నెలల్లో 67 లక్షల వరకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట్ ప్రసాద్ అన్నారు. 8వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు 9,30,000 రూపాయల చెక్కులు అందజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 8వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 9,30,000 రూపాయలు ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది 9 మంది లబ్ధిదారులకి. ముఖ్యంగా ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎక్కడే కానీ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్ళు ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలోనే దాదాపు నెలకు ఒకసారి 10 మంది లబ్ధిదారులకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 75 లక్షల రూపాయలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గం రిలీజ్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మా సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ పంపిస్తానే వితిన్ 1 మంత్ లోపలే క్లియర్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ ఒకటే కాదు, ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏ అవసరం వచ్చినా మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు తెలియజేస్తున్నారు. అలాగే మీరు చూస్తున్నారు పెన్షన్స్ 1వ తేదీ పొద్దున 6 గంటలకే మొదలుపెట్టేసి అదే రోజే దాదాపు 95 నుంచి 98% పంచడం జరుగుతుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 8వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు బీజేపీ రాజకీయ పార్టీలా ఉండదు, కుటుంబంగా కలుపుకొని వెళ్లే పార్టీగా ఉంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని, పార్టీలో చేరిన వారు పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలన్నారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ జెండా ఎగిరింది. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని అన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి జరుగుతుందని ఢిల్లీ ప్రజలు బీజేపీకి విజయాన్ని అందించారు. బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ విజయాన్ని ఢిల్లీ ప్రజలకు అంకితం చేస్తున్నాము. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏపీలో గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసాలు, కక్షలతోనే పాలన సాగించారు. రాష్ట్రంలో ఏ విధంగా మద్యం స్కామ్ జరిగిందో అదే తరహాలో ఢిల్లీలో మద్యం స్కామ్ జరిగింది. ఢిల్లీలో ఆప్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ.
సర్కార్ ఏదైతే ఉందో, అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు, దగ్గర 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 7-8 నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే విధంగా మన రైల్వే జోన్ తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే. ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది. అక్కడ ఇంకొన్ని చిన్న ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటిని సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా పోలవరం గత 5 సంవత్సరాల కాలంగా మనం చూసాం, కనీసం ఒక చిటికడు మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసులో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దానికి సంబంధించి 9,950 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదే విధంగా నిన్న మొన్నటి వరకు 3 ముక్కల ఆట అన్నట్టుగా 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది, మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని 2014వ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా, అదే విధంగా హడ్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. మరి అదే విధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో, మరి నిన్న కూడా మనం చూసాం, వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది, ఇంతకు ముందు మన డివిజన్కి ఉండేది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు. దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్ గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం. కనుక మనం అందరం గమనించాలి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. ఇవాళ మనం కొంతమేరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. కానీ ఇవాళ రోడ్లని సైతం
మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారి స్వామివారికి పూజ చేస్తుండగా ఆలయంలోకి ఇరువురు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఆలయం బయటికి వచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఆలయం గోపురం వద్దకు వెళ్లి దుండగులను ఆశీర్వదించిన పూజారి ఆశీర్వచనం అందించిన అనంతరం పూజారి మెడలోని బంగారు గొలుసును తాకుతానంటూ దుండగులు కోరారు. పూజారులపై ఒంటిపై బంగారాన్ని తాకితే తమకు కలిసొస్తుందని పూజారిని నమ్మించారు. మెడలోని బంగారపు గొలుసును తీసి దుండగులకు అందించగా గొలుసు కళ్లకు అద్దుకొని బైక్ అక్కడి నుంచి ఉడాయించారు. విషయం తెలుసుకుని ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు. ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక 500 రూపాయల కట్ట తీసుకుని ఏం చేశారంటే పూజారి గారికి 500 కట్టలో నుంచి ఒక 500 రూపాయలు దక్షిణ వేశారు. వేసి పంతులు గారి మెడలో చైన్ చూసి పంతులు గారి మెడలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికి ఆ చైన్ ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు. ఆ చేతి ఇస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు. ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకున్నారు. లోనకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు. అంటే ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేశారు. అక్కడ ఒక మ్యాజిక్ లర్జ్ చేసి వీళ్ళ డూప్లికేట్ ఖాళీ పేపర్ వాళ్ళకి ఇచ్చి ఒరిజినల్ చైన్. కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన మహా కుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాల్లో భాగస్వాములైన అన్ని శాఖల జిల్లా అధికారులను సిబ్బందిని ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉన్న మహోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయులకు జిల్లా యాంత్రాంగం సలహాలు సూచనలు పాటిస్తూ సహకరించిన భక్తులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నది ఒడ్డున పూజలు జరిపి దీపాలు వెలిగించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు వరకు ప్రయాణిక దీక్షగా 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య కరాకమలం చేత 50 మంది ఋత్వికుల చేత చిత్తచండి యాగము, మహారుద్రము, సహస్ర గడాభిషేకము ఈ రోజు ఉదయం 10:42 మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రైనారు. శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని భక్తులంగా వీక్షించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రైనారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్త కన్నప్ప వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర మాసం మృగశిర నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి అష్టమ వార్షికోత్సవంలో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ అభయాంజనేయ స్వామివారి ఆహ్వాన కమిటీ ముందుగా శాసనసభ్యుడికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వహించిన సాయి స్ఫూర్తి మరియు గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 4వ వార్డు అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఓకే
టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 3వ వన్డేల సిరీస్ లో భాగంగా నేడు 2వ వన్డే జరుగుతుంది. కటక్లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్ కు వేదిక. ఈ 4లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతుండడం టీమిండియాకు సానుకూలాంశం. కోహ్లీ జట్టులోకి రావడంతో యశస్వి జైస్వాల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ద్వారా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.